A few glance about how to please our God. వీటన్నిటిలో మరి అటు ప్రక్కన పెడితే ఈ చివరి వర్తమానముగా నేను దేవుని మనం ఎలా మరి ఆయన్ని మనము మెప్పించాలో ఆ యొక్క విషయాలు నేను పంచుకోదలుచున్నాను. Because our God, how much He loved us, He has shown through His one and only Son Jesus. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడో తన ఒక్కగా కుమారుని ద్వారా మనం స్పష్టంగా చూపిస్తూ వచ్చినాడు. Then thereafter our Lord God is expecting how much do ye love. మరి ఆ దేవుడు ఇప్పుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మనం ఆయన ఎంతగా ప్రేమించాలో అనేది. Yes, brother and sister, we were experiencing salvation 20 years, 10 years, 5 years, 2 years and 1 year maybe. మన యొక్క రక్షణ అనుభవాన్ని మరి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2వ సంవత్సరం ఎప్పటి నుంచో మన ఆ రక్షణ అనుభవం కలిగిన వారు ఉంటూ వస్తున్నాం. More than 30 years also. 30 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఉంటున్నారు. It's very thank God for giving salvation. నిజంగా మనకి దేవునికి ఎంతో కృతజ్ఞతలై ఉంటున్నాము ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి. So the 20 years of experience, how much value in the companies? 20 సంవత్సరాల యొక్క అనుభవము మరి కర్మాగారాల్లో ఎంత విలువైనదిగా ఉంటుంది. See, 1 year experience you will get 1 increment. 1 సంవత్సరము అనుభవం ఉంటేనే మనకి ఆ యొక్క ఇంక్రిమెంట్ ఇస్తూ ఉంటారు. 2 years experience you will get another increment. మరి 2 సంవత్సరంలో అయితే ఇంకా అధికమైన ఇంక్రిమెంట్ ఉంటుంది. For 1 year experience you will learn lot of things. మరి 1 సంవత్సరపు అనుభవాల్లో ఎన్నో నేర్చుకుంటాం. And second year experience you will learn little more. మరి 2వ యొక్క అనుభవంలో ఇంకా ఎన్నో నేర్చుకుంటూ వస్తుంటాం. 10 years experience you are matured. మరి 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటే ఇంకా మనకి ఆ యొక్క అనుభవానికి మరి అంతు లేదు. 20 years 20 సంవత్సరాలు experience like a father and mother to that company. ఆ యొక్క కంపెనీతో ఎలా ఉంటుందంటే తల్లి తండ్రి యొక్క అనుభవంలో మనం వచ్చేస్తుంటాం. And 30 or 40 years experience 30-40 సంవత్సరాల అనుభవము you will start the company. మరి మనమే స్వతహాగా ఒక మరి కంపెనీని ప్రారంభించవచ్చు. So when experience increasing gradually, the maturity of your life also increases. మరి ఎప్పుడైతే మనకి అనుభవం అనేది మనకి పెరుగుతూ వస్తుందో మన యొక్క జీవితం యొక్క అనుభవాలు కూడా మరి ఎదుగుతూ వస్తూ ఉంటాయి. Shall I tell in mathematics? ఒక మ్యాథమెటిక్స్ చెప్పాలంటే 1 plus 1 1 plus 1 2 2 plus 2 2 plus 1 we will take, no problem. 2 plus 1 3 plus 1 4 plus 1. See, when you are doing addition, number is increasing. మనం ఎప్పుడైతే కూడికలు చేస్తూ ఉంటామో ఆ యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది. Is it decreasing? అది తగ్గుతుందా? You are saying addition only. మీరు మరి కూడుతూ ఉన్నారు. Subtraction means మరి తీసివేయటనగా you will not be in the earth. అక్కడ మనం ఉండము ఇంకా. So God is adding year, day after day, month after month, year after year, wonderfully. కానీ దేవుడు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము అద్భుతంగా మనతో ఉంటూ ఉన్నాడు. Adding. మరి అది పొడిగిస్తూ ఉన్నాడు. No minus. అక్కడ ఇంకా తీసివేత లేదు. What a graceful God our Lord Jesus Christ. ఎంత కృపగల దేవుడండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Then I want to ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అనుకుంటున్నాను. Such a wonderful God, ఇంత ఆశ్చర్యకరమైన ఈ దేవుడు, such a wonderful purpose He did for us, ఇంత ఆశ్చర్యకరమైన ఉద్దేశం మన పక్షాన జరిగించిన ఈ దేవుడు, He is expecting something from you. మన నుంచి కూడా అతను ఏదో ఆ దేవుడు మన నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. What is expecting? ఏం ఆశిస్తున్నాడు? He is expecting to please Him. ఆయన ఒకటే ఆశిస్తున్నాడు, ఆయనను ఇష్టమైన. So we must understand very important point. I want to tell the structure of a human being. ఒక మానవుని యొక్క spiritual structure. ఆత్మీయమైన రీతిని చెప్పాలనుకుంటున్నాను. You know, Jesus came to the world. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. He came as a good human being. ఆయన ఒక మంచి మానవునిగా వస్తూ వచ్చినాడు. He was born in virgin mother. ఆయన కన్య మరియ గర్భంలో చేస్తూ వచ్చినాడు. He lived without sin. పాప రహితుడుగా ఉంటూ వచ్చినాడు. He said how to live a Christian life also. ఒక విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితం ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తూ వచ్చినాడు. What the structure he said? మరి ఆయన చెప్పిన యొక్క నియమం ఏంటి? The one and foremost word he said. ఎంత ప్రాముఖ్యమైన వాక్యం ఒకటి చెప్తూ వచ్చినాడు. I came to the earth to do the will of my Father.
నేను నా తండ్రి యొక్క చిత్తమును జరిగించటానికే ఈ భూలోకానికి వచ్చినాడు. No words he said. ఇంకేం చెప్పలేదు ఆయన. For everybody. ప్రతి ఒక్కరికి, For every in contact with any person. ఆయన ఎవరితో సంధించినప్పుడు కూడా he said, ఒక మాట చెప్తూ వచ్చినాడు. I came to this world to do the will of my father. నేను నా తండ్రి చిత్తాన్ని జరిగించుటకు మాత్రమే భూలోకానికి వచ్చినాడు. Secondly, రెండవదిగా what he said, ఏం చెప్తూ వచ్చినాడు? one is do the will of God. దేవుని చిత్తాన్ని జరిగించమని వచ్చినాడు. Secondly, రెండవది to please the father. ఆయనని మెప్పించే వరంగా ఉండాలి. How he is pleasing? ఎట్లా తండ్రిని మెప్పిస్తున్నాడు? I want to ask one question again. నేను ఒక ప్రశ్న తెలుసుకున్నాను తిరిగి. As you are a parents, ఒక 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 మన పేరెంట్ తల్లిదండ్రులుగా our children will come and pleasing us. మన బిడ్డలు మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనం మెప్పించాలని చూస్తూ ఉంటారు. Papa, నానా, you are very beautiful today. మీరు ఎంతో అందంగా ఉన్నారు నాన్న ఈరోజు. Oh, what is special, Papa? ఏంటన్నా మీ ప్రత్యేకత? And Papa already knows very well. తండ్రికి బాగా తెలుసు why he is pampering me. ఎందుకు ఈ బిడ్డ నన్ను ఈ విధంగా మెప్పిస్తున్నాడని. And immediately his father will say, వెంటనే తండ్రి అంటాడు, but yes, and what do you want? చెప్పు నాన్న, నీకేం కావాలి? So Papa, I want this. నాన్న, నాకు ఇది కావాలి. So see the way the small child is pleasing. చూడండి, ఈ చిన్న బాలుడు తన తండ్రిని ఏ విధంగా మెప్పిస్తున్నాడో. Now wife and husband, భార్య భర్తలు. Sometimes wife will come to husband. కొన్ని సందర్భాల్లో భార్య భర్త దగ్గరికి వస్తుంది. My dear husband, ఓ ప్రియమైన భర్త, what shall I cook for you? నేను నీ కొరకు ఏ వంట చేయమంటావు? What type of a delicious food I want to prepare for you? ఎటువంటి శ్రేష్టమైన ఆహారం నీ కొరకు చేయమంటావు? Hey, today you look very nice. అరే ఈరోజు చాలా బాగున్నా, అందంగా ఉన్నావే. Today you are very happy. అరే చూడు, చాలా సంతోషంగా ఉన్నావు ఈరోజు. Do you get a call from your parents? మీ తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా నీకు? Or your family members? మీ యొక్క కుటుంబస్తుల నుంచి? You will pamper him. మరి భర్తను ఆ విధంగా వాళ్ళు మెప్పిస్తూ ఉంటారు. Vice versa, wife also. సేమ్ అదే భార్యను కూడా. Young children, యవనస్తులు కూడా, young brothers and sisters, మరి యవన సహోదరులు కూడా, you will also pamper your loved persons. మీరు కూడా మీ యొక్క ప్రియమైన వారిని ఎంతో మెప్పిస్తూ ఉంటారు. That's an infatuation love. అది ఒక అపరిమితమైన ప్రేమ. Affection, not true affection. అది నిజమైన ప్రేమ కాదండి. It's an attraction love. ఇది ఆకర్షితమైన ప్రేమ. But you pamper them. అయినప్పటికీ మనం వారిని మెప్పిస్తూ ఉంటాం. We the people are how much concerned about pleasing one another. Why don't we concern about to please the Father who created you in His own image? చూడండి, మానవులుగా మనము ఈ భూలోకంలో ఒకరినొకరు ఎంతగా మెప్పించుకుంటూ ఉంటామో అలా, కానీ దేవాది దేవుడు నీ యొక్క నిన్ను తన స్వరూపంలో చేసుకున్న నీవు ఆయన ఇంకెంత మెప్పించాలని ఆశిస్తూ ఉంటాడు. Jesus said, "It is finished." ప్రభువు యేసుక్రీస్తు చెప్పినారు, ముగించబడుతూ వచ్చింది. So 3 things important. One is, 3 ప్రాముఖ్యమైన విషయాలు. He did the Father's will. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ వచ్చినాడు. Second one is that రెండవదిగా He pleased the Father. తండ్రిని మెప్పిస్తూ వచ్చినాడు. And thirdly, మూడవది He finished His course. ఆయన పని సంపూర్ణం చేసినాడు. What else He wants on earth? ఇంకా మనకి ఇంతకన్నా ఈ భూమి మీద మనకి ఏం కావాలి? What business He wants on earth? ఇంకా నీకు ఏం అవసరమైంది? Do you want any other business rather than the pleasing of God? నీ దేవుని మెప్పించడానికి దీనికన్నా ఇంకా వేరే కారణం అవసరమా? What can you get to please the people of the world? నువ్వు ఈ లోకంలో ఉన్న వారికి మెప్పించడానికి ఎంత ఇష్టపడుతూ వస్తున్నావు? Ephesians chapter 2 verse 10. మరి ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. Shall we read all together? అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. For we are the workmanship created in Jesus Christ unto good works which God hath before ordained that we should walk in Him. Another important, 1 Corinthians chapter 11 verses 25 and 26 and 28. ఇంకో ప్రాముఖ్యమైన భాగము మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయము 26 నుండి 28వ వచనం వరకు కలిసి చదువుకుందాం. All together. మొదటి కొరింథీయులకు speak while you are reading, read it loudly, clearly and understandably. మీరు చదువునప్పుడు బిగ్గరగా చదవండి, స్పష్టంగా చదవండి, అర్థ సహితంగా చదవండి.
And when he had given thanks, he brake it and said, "Take, eat, this is my body, which is broken for you. This do in remembrance of me. After the same manner also he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me. For as often as ye eat this bread and drink this cup, ye do show the Lord's death till he come." 28 also. "But let a man examine himself, so let him eat of that bread and drink of that cup." Loving heavenly gracious Father, we thank you, Lord, for the wonderful time thou hast given for us. We come around the table, Lord, have your word to us, enlighten our hearts and mind. We go to the home, and Lord, we go to the world also, Lord. Let our hearts and mind must be filled with the energy of the word of God and the light of the Lord. And Lord, when we go to the earth, Lord, we must be an example to the whole world. Jesus, you are an example to us. You are a unique God. We really praise and worship you. Thank you for giving thy word, Lord, in the worship time, the cup of blessings, the cup of salvation, the cup of redemption, the cup of suffering. The true suffering you did for me, and through the blood of Jesus I got salvation. I pray this prayer and worship in Jesus' holy name. Amen. So let us see here very clearly, the Ephesians is very clearly exposing to us the first important is Paul is teaching to the people of Ephesians is knowing Jesus as a person. మరి ఇక్కడ పౌలు ఎఫెసీయులకు మరి ఏమని చెప్తున్నాడంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక Jesus as a person. ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిగా మనకి చూపిస్తూ వస్తున్నాడు. So he is not only a person, ఆయన ఒక వ్యక్తిగా కాదు, but he is also God to us. ఆయన ఒక దేవుడు, మనకు దేవుడే అంటున్నాడు. So that is point number 1. అది మొదటి ఒక పాయింట్. He brought the ransom for us. ఆయన మనకు బలిగా చేయబడుతూ వచ్చినాడు. Secondly, రెండవది the purpose of calling. ఆయన యొక్క పిలుపు యొక్క ఉద్దేశము. I want to put your attention towards the purpose of your calling. మరి నేను మీ యొక్క గమనాన్ని ఆ యొక్క దేవుని యొక్క పిలుపు వైపు పెట్టాలని ఆశిస్తున్నాను. Number 1 is that మొదటిగా I said very very clear, the purpose of a human being on earth is, number 1 is to do the will of God, secondly to please the Father, and thirdly you must say, it is finished, I finished my race. మొదటిగా దేవుని మన భూమి మీద మనం పెట్టిన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించడము, రెండవ దేవుని మెప్పించడము, మూడవ కార్యం సమాప్తం చేయడం. And another Ephesians I took into consideration, 2nd chapter verses 10, I said the one word I would like to say, workmanship. ఆయన పనివారమై, workmanship. The word workmanship in the Greek word, it is referred it as poema. The word poema, Greek word, the workmanship comes from the Greek word poema, which means workmanship. ఈ పనివారు అనే ఏమొచ్చింది, కోయిమా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. In other words, I would like to call it as creation. ఆ యొక్క సృష్టిగా పిలువబడుతూ వస్తుంది. సృష్టించడము. That is good. సృష్టించడం. So, and second important point, రెండో ప్రాముఖ్యమైన అంశము, for humans, మానవులకు God's work of art. దేవుని పని అయి ఉంటున్నాం. Secondly, రెండవది skillfully crafted. మనం ఎంతో మరి చాకచక్యంగా నిర్మించబడుతూ వచ్చినాం. With purpose and intention. అది ఉద్దేశపూర్వకంగా ఎంతో ప్రాముఖ్యమైన విధానంగా. First one is, మొదటిది God's work of art. దేవుని యొక్క పని అయి ఉంటున్నాము. Secondly, రెండవది skillfully created. ఎంతో చాకచక్యంగా మనము నిర్మించబడుతూ వచ్చినాం. Thirdly, మూడవది with purpose and intention we create. మరి ఉద్దేశముగా మరి ఎంతో ప్రాముఖ్యమైన విధానం మనం సృష్టించబడుతూ వచ్చినాం. Do you think you are accidentally born? మనం అనుకుంటున్నారా మనం ఏదో పొరపాటున జన్మించినామని? God is very crystal clear in all directions. దేవుడు అన్ని విధాలుగా ఎంతో ఖచ్చితమైన వాడుకుంటూ వస్తున్నాడు. Our Lord, our God who created you in his own hands skillfully. దేవుడు మనల్ని తన స్వహస్తాలతో ఎంతో చాకచక్యంగా నిర్మించినాడు. క్రిస్టల్ క్లియర్, ఎంతో మరి స్పష్టంగా సృష్టించినాడు. నాట్ యాక్సిడెంటల్, ఏదో మరి
సడన్ యాక్సిడెంటల్ గా Every సృష్టించలేదు. birth in the body is intentional birth by our God. మరి మన యొక్క జన్మమంతా దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగానే సృష్టిస్తూ వచ్చినాడు. Why he created? ఎందుకు మనం సృష్టించినాడు? He wants to hear a voice from you. ఆయన మన నుండి మన స్వరాన్ని వినాలని ఆశిస్తూ వచ్చినాడు. When mother gave birth to the child, when the child cries the first cry, how the mother's happiness and joy, even she is suffering with pain, it is an unspeakable joy, we can say. తల్లి యొక్క గర్భంలో నుండి మొదటిగా బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏడ్చే ఏడ్పుని తల్లి ఆ యొక్క నొప్పులతో ఉన్నప్పుడు కూడా ఆ ఏడ్పుని ఎంతో సంతోషించేది, ఆనందించేదిగా ఉంటూ వస్తుంది. Such a way ఆ విధంగానే our Father, మన తండ్రి కూడా who sent his only begotten son Jesus, తన ఏకైక కుమారుని ప్రభు యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు after his death, ఆయనకు మరణం తరువాత those who recognize Jesus as their personal savior, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా those who అంగీకరిస్తున్నారో, received the Lord Jesus Christ, ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు, the Father is looking at them. తండ్రి ఆ యొక్క ప్రజల వైపు చూస్తూ ఉన్నాడు. Unspeakable joy. చెప్పనశక్యమైన సంతోషం. That's why God is not happy with the things what you are doing on earth. ఈ భూలోకంలో మనం చేస్తున్న పనుల విషయమే దేవుడు సంతోషంగా లేడు. God is very happy when you get a salvation. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందిన అనుభవంలో ఉంటావో అప్పుడే దేవుడు ఆనందించేవాడు ఉంటాడు. Not only he is happy when you get a salvation, ఆయన మీరు రక్షణ పొందినంత మాత్రాన ఆనందించేవాడు కాదు కానీ you must sanctify always in your life. మన జీవితంలో మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడం ద్వారా ఆయన ఆనందించేవాడు ఉంటుంది. Okay. Next important point is that రెండో ప్రాముఖ్యమైన అంశం I ఏంటంటే said purpose of calling. మరి పిలుపు యొక్క ఉద్దేశము. Thirdly, మూడవది it's a very very important. ఎంతో ప్రాముఖ్యమైనది. The God has kept possession for us. దేవుడు మన కొరకు స్థలములు సిద్ధపరిచిన వాడు. Possession. స్వాస్థ్యం సిద్ధపరిచిన వాడు వస్తున్నాడు. What a privilege God is that. ఎంత గొప్ప ధన్యత కదా. He gave birth for us. మన కొరకు మనకు జన్మిస్తూ వచ్చినాడు. He gave salvation for us. రక్షణ అనుగ్రహించినాడు. And he is with us. ఆయన మనతో ఉన్నాడు. He is protecting day by day. ప్రతిరోజు భద్రపరుస్తున్నాడు. According to the word in Psalms 91, when you read it, he put angels charge over you. మా యొక్క 91 చూసినట్లయితే దేవుడు మన పైన కాపలాగా ఉంచుతూ వచ్చినాడు. What a God our God is. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. Such a great God. ఎంత గొప్ప దేవుడు. He is also kept a possession for us. మన నిమిత్తమై స్వాస్థ్యం కూడా ఉంచినాడు. When parents think in their minds when the children are around them, మరి పిల్లలు తల్లిదండ్రుల పక్కన ఉన్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు? I want to give to my son a beautiful house. మా కుమారునికి ఒక మంచి సౌందర్యమైన ఇల్లు ఇవ్వాలని. To my daughters I want to give a gold. నా కూతురికి బంగారం ఇవ్వాలని. And we must have a luxury life, like we have to go in car and everything must be stable. నా బిడ్డలకి మేము అందరు సౌకర్యవంతంగా ఎంతో లగ్జరీ కారులో వెళ్ళాలని ఆశిస్తూ ఉంటాం. As a parent, it's not wrong. అది తప్పు కాదు. As a parents we must desire. తల్లిదండ్రులుగా అది తప్పు కాదు. Because our God also desiring same way. అటువంటి ఆశ కలిగి ఉండడం తప్పు కాదు. ప్రభువు యేసుక్రీస్తు అటువంటి ఆశ కలిగి ఉన్నాడు. Children of God must get the possession of a reward in heaven. దేవుని పిల్లలు ఆ యొక్క పరలోక రాజ్యంలో స్వాస్థ్యం కలిగి ఉండాలని ఆశిస్తూ వచ్చినాడు దేవుడు. He doesn't want anyone should lose the possession. ఎవ్వరే గాని ఆ యొక్క స్వాస్థ్యాన్ని కోల్పోవడానికి దేవునికి ఇష్టం లేదు. Without swasthamu, what is the use of going heaven? స్వాస్థ్యం లేకుండా పరలోక రాజ్యాన్ని పోయి ఏం ప్రయోజనం అండి? Simply sitting and hearing, that's all. ఆ పరలోక రాజ్యంలో కూర్చొని ఊరక వినడం అంతే. So how you will get swasthamu? ఎట్లా ఈ స్వాస్థ్యాన్ని మనం పొందగలము? How you will get? ఎలా? If you want to get a house, your parents dreamt a house for your son, what your parents will do? Simply dreaming? ఒకవేళ మీకు మీ తల్లిదండ్రులు మనకి ఇల్లు కట్టాలనుకుంటే ఊరకు కూర్చొని కళ్ళగంటారా? What you will do? ఏం చేస్తారు? Doing work. శ్రమ పడతారు. Work is a process. పని చేస్తారు. అదొక you must do some process. కొంత పని ఆ యొక్క దాంట్లో ఒక పని ఉంటుంది. Process also how we will do. ఎలా ఆ పని చేస్తారు? I got 30,000 salary. నాకు ఒక శ్రేష్టమైన సాలరీ ఉంటుంది. 5,000 rupees for rent. 5,000 రెంట్. 5,000 for family expenditure. 5,000 కుటుంబ పోషణ నిమిత్తమై. 20,000 I want to save for my house building. 20,000 రూపాయలు నా యొక్క గృహ నిర్మాణం కొరకు ఎత్తి పెట్టుకోవాలి. What a step by step process you are doing. ఎంత మరి ఆ స్టెప్ బై స్టెప్ గా ఈ ప్రాసెస్ జరుగుతా ఉంది. One fine day, ఒక మంచి రోజు you will buy the house.
ఇల్లు కొనుక్కుంటావు, You will enter into the house. ఆ ఇంట్లో ప్రవేశిస్తావు, You will feel it. This is my house. అబ్బా ఎంతో సంతోషపడతావు, ఇది It's నా ఇల్లు, mine. ఇది నా ఇల్లు, It's mine. ఇది నాది. You will get a long breath and will be happy. It's mine. పెద్ద ఊపిరి పీల్చుకొని ఇది నా ఇల్లు అనుకుంటావు. And you will tell to others also. ఇతరులు కూడా చెప్తాం, This is Manasseh's house. ఇది మా ఇల్లు, మా స్వాస్థ్యము. My care of address is Manasseh's house. ఇది మనషే సోదరు నేను చెప్పుకుంటూ వస్తాను, కేర్ ఆఫ్ అడ్రస్. How much you concern about your house. నీ ఇంటి గురించి నీ ఎంత మరి పట్టింపు కలిగి How ఉన్నావు, much you concern about your possession for your children. నీ యొక్క బిడ్డలకు ఇవ్వడానికి స్వాస్థ్యం కొరకు నువ్వు ఎంత పట్టింపు కలిగి ఉన్నావు. Why don't the Lord our God have concern about a possession he wants to give to you and to me? తెలుసా, పరలోక రాజ్యంలో నీకు నాకు ఆయన స్వాస్థ్యం ఇవ్వాలని ఎంతో ఆశతో ఉంటూ ఉన్నాడు. How can you get the possession? ఎలా ఆ స్వాస్థ్యాన్ని పొందగలుగుతావు? First one is మొదటిదిగా we must earn. మనం సంపాదించుకోవాలి. First we must earn. మొదటి మనం సంపాదించుకోవాలి. Simply sitting in home we cannot get. ఇంట్లో కూర్చొని మాత్రం మనం సంపాదించలేము. Simply if you sit and talking you cannot get it. ఇంట్లో కూర్చొని వరకు మాట్లాడుకున్న ద్వారా మనం సంపాదించుకోలేము. Sometimes we see the people around us just talking only. మనం చూస్తూ ఉంటాం మన చుట్టూ ఊరక మాట్లాడేవారే తప్పి. మాట్లాడబాకరా, పని చేయరా అంటారు. డోంట్ స్పీక్, డూ సమ్ వర్క్ అండ్ గెట్. మాట్లాడొద్దురా, పని చేయరా అని చెప్తూ ఉంటే వస్తారు. ఆల్వేస్ టాకింగ్, ఎప్పుడు చూడు మాట్లాడడమే, బట్ నో వర్క్, పని లేదు. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఇంకేం దొరకదు. సమ్ ఆఫ్ ది పీపుల్ డూ వెరీ హార్డ్ వర్క్. కొంతమంది ఎంతో ప్రయాసపడి పని చేస్తారు, మార్నింగ్ టు ఈవినింగ్, ఉదయకాలం సాయంకాలం వరకు. దే విల్ గెట్ ఓన్లీ 500 rupees. కేవలం వారికి 500 మాత్రమే. దట్ ఈస్ ఇన్ విలేజ్, అది కుగ్రామంలో. బట్ ఇన్ ద కార్పొరేట్ సిటీస్, ఇలాంటి పట్టణాల్లో మేబీ దే విల్ గెట్ 2000-3000 rupees. ఒక రోజు కష్టపడితే 2-3 వేల వరకు రావచ్చు. Isn't it? అవునా కాదా? So anyway, you must earn. ఏదైనప్పటికీ మనం సంపాదించాలి. How can you earn? ఎలా సంపాదిస్తావు? You must do work hard. నువ్వు కష్టపడి పని చేస్తే, You must sacrifice. నువ్వు సమర్పించుకోవాలి. You must bend the body. నీ యొక్క శరీరాన్ని వంచాలి. You must do hard work. కష్టపడాలి From morning to evening. ఉదయకాలం రాత్రి వరకు. And therefore, అప్పుడు end of the day, చివరిగా you can expect the result. ఆ యొక్క ప్రతిఫలం ఆశించగలవు. Isn't it? This is the process. ఇదే కదా ప్రాసెస్. We know everybody this. మనందరికీ తెలుసు ఇది. The same process God is also expecting from us. అదే పద్ధతిలో దేవుడు కూడా మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. Your 1 year, 2 years, 10 years and 20 years, 30 years spiritual experience, you may have it. Are you earning something, possession in the heaven, so that one fine day when you go to the heaven, when you stand, my dear beloved, this is your reward. 10, 20, 30 సంవత్సరాలుగా నువ్వు ఆత్మీయ జీవితం కొనసాగుతున్నావు. నువ్వు నీ స్వాస్థ్యం ఏమి సంపాదించుకున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇదిగో నీ బహుమానమని దేవుడు నీకు ఇచ్చేవాడు కొంటూ వస్తున్నాడు. Look at very important. ఒక ప్రాముఖ్యమైన విషయం చూడండి. Individual earning, వ్యక్తిగతమైన సంపాదన, family earning, కుటుంబ సంపాదన, and church life earning. సంఘ జీవితపు యొక్క సంపాదన We must experience. మనం అనుభవించాలి. First one is individually. మొదటిదా వ్యక్తిగతంగా. You must spare a time in your personal time. నీ యొక్క వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కేటాయించాలి. And you must find the will of, again the formula come back. Again the formula is coming back to you. మళ్ళీ ఆ ఫార్ములా తిరిగి వెనక్కి వస్తుంది. What is that formula? ఆ ఫార్ములా ఏంటి? First of all, finding the will of God. దేవుని చిత్తాన్ని కనుగొనాలి. Lord, ప్రభువా, this morning I come to thy presence. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చాను. What should I do this today? నేను ఈ రోజు ఏం చేయాలి? What should I do? నేను ఈ రోజు ఏం చేయాలి? Empty yourself. Empty yourself. ఖాళీగా చేసుకో. Unless you empty, నిన్ను ఖాళీగా చేసుకో, God will not fill. దేవునితో మాట్లాడు. If you are packed with some data, నీ యొక్క అనేక విషయాలతో నువ్వు నింపబడి ఉంటే, and come to the presence of God, దేవుని సన్నిధికి వస్తే, Lord, దేవుడు I want to do this. ఇది చేయాలని Execute. దాన్ని బహిర్గతం చేయాలన్నప్పుడు, No, Lord, execute this. ప్రభువా ఇది చేయండి అన్నప్పుడు, ప్రభువా నువ్వు ఇది చెయ్యి అన్నప్పుడు ప్రభుకి ఎక్కడ ఇస్తున్నావు? ఆయనకు ఆ చాయిస్ ఎక్కడ ఇస్తున్నావు? Where you are giving choice to God? ఆయన మనకు అవకాశం ఇవ్వడం లేదు. Every day, ప్రతిరోజు when you sit in the first prayer, మొదటిగా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు you must ask, ప్రభుని అడగాలి, I empty myself. ప్రభువా నేను ఖాళీ చేసుకుంటున్నాను. I want to see today. ప్రభువా నేను చూడాలి. ప్రభువా I want thy will. ప్రభువా నీ చిత్తము నాకు కావాలి. ప్రభువా Are you asking this prayer every day?
ప్రతిరోజు నిజంగా మనం ఈ యొక్క ప్రార్థనను అడుగుతున్నామా? So, earning a possession is not simply what you filled yourself, but when you empty yourself, you will earn the will of God. మరి స్వాస్థ్యాన్ని పొందుకోవడం అంటే నిన్ను నింపుకోవడం కాదు, నిన్ను ఖాళీ చేసుకున్నప్పుడే అది నువ్వు పొందగలుగుతావు. Then only the God will works in you. Unless you empty yourself, God will not come. నిన్ను ఖాళీ చేసుకోకపో తప్పితే తప్ప ఆయన నీలోకి రాడు. It's very important point. ఎంతో ప్రాముఖ్యమైనది. You must empty. నువ్వు ఖాళీ చేసుకోవాలి. You must ask the Lord to fill. నువ్వు ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను నింపమని. And therefore God will show the direction how to go and what to do and fulfill the will of God. అప్పుడు కానీ దేవుడు నీకు చూపి ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి దేవుని అడిగినప్పుడు ఆయన నిన్ను నింపేవాడుకుంటూ వస్తున్నాడు. So all this process will come under one tree. ఈ కార్యమంతా ఒక కిటుకులో ఉంటుంది. ఒకదాని కిందకు వస్తుంది, ఒకదానికి వస్తుంది. ఎవరైనా చెప్పగలరా? Anybody can say? It will come only by faith. ఇదంతా కేవలం ఒక విశ్వాసం కింద వచ్చే మాటలు ఇవంతా. ఇవన్నీ విశ్వాసం కింద వచ్చే మాటలు. దేవుడు ఉన్నాడు, God is there. దేవుడు ఉన్నాడు, దేవుడి కింద యేసయ్య ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ is there. దేవుని కింద యేసుక్రీస్తు ఉన్నారు. Jesus is the best example for us how to live. యేసుక్రీస్తు వారు మాత్రమే ఎలా జీవించాలో మనకు మంచి ఉదాహరణ. By taking uphold of Jesus direction, we must follow it. యేసుక్రీస్తు వారిని మనం ఆధారం చేసుకుంటూ ఆ మార్గంలో మనం The great matured believer in the Bible, New Testament, is Paul. మరి ఎంతో అనుభవపూర్వక జ్ఞానం కలిగిన విశ్వాసం ఎవరయ్యా అంటే పౌలు గారు. He also said, ఆ పౌలు గారు చెప్తూ వచ్చినారు, you follow me, నన్ను వెంబడించండి, because I am following Jesus. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. We must follow. ఆయన వెంబడించాలి. Faithfully we must follow. విశ్వాసముతో వెంబడించాలి. See, God looks faithful people. మరి దేవుడు విశ్వాసముతో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. We also in home, we will give anything you want to give somebody, means faithfully. Who is there in home, who is faithful person, we will give. మరి ఎవరైనా మన ఇంట్లో మనం ఎక్కడ ఇవ్వాలనుకుంటే ఎవరు నమ్మకమైన వాళ్ళో చూస్తాం. Possession is not for unfaithful people. మరి స్వాస్థ్యం అనేది అపనమ్మకస్తులు కాదు. Possession is for faithful people. స్వాస్థ్యం అనేది నమ్మకస్తులకు మాత్రమే. That we must remember. అది మనం జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి.